హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. కావ్య వాళ్ళ బావకి కాల్ వస్తుంది. అన్నయ్య ఒక్క నిమిషం అని కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటారు. ఇంకా కాల్లో సార్ ఇక్కడికి మీరు అర్జెంటుగా రావాలి, ఇక్కడ మీతో ఒక పని పడింది అని చెప్పి ఇంకా కావ్య వాళ్ళ బావ వాళ్ళ క్లయింట్స్ అయితే కాల్ చేస్తారనమాట కావ్య వాళ్ళ బావకి. ఇంకా తను కాల్ కట్ చేసి బుజ్జి, అత్తయ్య, మావయ్య ఏమీ అనుకోవద్దు, నన్ను క్షమించండి, నేను వెంటనే అమెరికాకి బయలుదేరాలి అని అంటారు కావ్య వాళ్ళ బావ. నో అని అంటుంది కావ్య. ఎస్ అని అనుకుంటాడు రాజ్. మీరేంటండి ఎస్ అంటారు, అదేంటి బావా నువ్వు వచ్చి కొన్ని రోజులే కదా అయ్యింది అని అంటుంది కావ్య. కొన్ని రోజులే అయ్యింది బుజ్జి, కాకపోతే ఇంపార్టెంట్ కాల్ వచ్చింది, నేను వెళ్ళకపోతే అక్కడ పని ఆగిపోతుంది, అందుకే వెళ్ళాల్సి వస్తుంది, మిమ్మల్ని వదిలి వెళ్ళాలనిపించకపోయినా వెళ్ళాలి, తప్పదు అని అంటారు కావ్య వాళ్ళ బావ. ఆహా, ఎంత చల్లటి కబురు చెప్పాడు వీడు, ఇంకా ఏంటి ఇక్కడే ఉన్నావు, అప్పు రా వెళ్ళి వీడు లగేజ్ సర్దుదాం అని అలా ఇంకా రాజు అయితే వెళ్ళిపోతాడు అక్కడి నుండి. ఇంకా వెంటనే కనకం వాళ్ళు ఏంటల్లుడు ఇది అని అడుగుతారు. అవునత్తయ్య, అక్కడికి నేను అర్జెంటుగా వెళ్ళాలి, లేకపోతే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. అయినా మీరేమీ కంగారు పడద్దు, అన్నయ్యలో చాలా వరకు మార్పు వచ్చింది. చూడు కావ్య, అన్నయ్య ఖచ్చితంగా నిన్ను అర్థం చేసుకుంటాడు, తనలో ఉన్న ప్రేమ ఇప్పటికే చాలా వరకు బయటపడింది, ఇప్పుడు నువ్వు కాస్త ప్రయత్నిస్తే ఆ మిగతా ప్రేమ కూడా బయటపడిపోతుంది. కావ్య, నీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను, నేను మళ్ళీ తిరిగి వచ్చే కల్లా మీరు హ్యాపీగా ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని అంటారు కావ్య వాళ్ళ బావ. ఖచ్చితంగా నీ మేలు మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను బావా అని అంటుంది పాపం కావ్య. అప్పుడే ఇంకా రాజ్ హ్యాపీగా లగేజ్ తీసుకొని బయటకు వస్తాడు. అన్నయ్య, నాకు వెళ్ళాలని అనిపించట్లేదు అన్నయ్య అని అంటారు కావ్య వాళ్ళ బావ. తమ్మయ్య, నువ్వు వెళ్ళకపోతే అక్కడ పెద్ద గొడవ జరుగుతుందని నువ్వేగా చెప్పావు, అలాంటప్పుడు వెళ్ళకపోతే ఎలా, వెళ్ళు వెళ్ళు, ఫ్లైట్ టికెట్స్ ఏమైనా బుక్ చేయమంటావా, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అని అంటారు. లేదు, నేనే బుక్ చేసుకుంటాను, సరే బాయ్ అన్నయ్య అని కావాలని ఇంకా డల్గా ఉన్నట్టు బిహేవ్ చేస్తూ ఉంటాడనమాట ఇంకా కావ్య వాళ్ళ బావ అయితే. ఇంకా వెంటనే రాజ్, కళావతి బయలుదేరు, ఇంటికి వెళ్దాం, చాలా రోజులైంది కదా, నాన్నమ్మ కూడా నిన్ను చూడాలనుకుంటుందంట, అయినా వీడు ఎలాగో వెళ్ళిపోతున్నాడుగా, ఇక్కడ నువ్వుండేం చేస్తావు, త్వరగా రెడీ అయితే ఇంటికి వెళ్దాం అని ఇంకా రాజ్ కావ్య కూడా ఇంటికి బయలుదేరుతారు. ఇటువైపు కావ్య వాళ్ళ బావ కూడా ఇంకా తను వచ్చిన దారినే ఫారిన్ వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా స్వప్న చాలా ఇంకా పాష్గా రెడీ అయ్యి కిందకి వస్తుంది. ఎవ్వరూ అప్పటికే స్వప్నం చూడరనమాట. ఇంకా అలా కొన్ని వెహికల్ సౌండ్స్ వచ్చేసరికి అపర్ణాదేవి వీళ్ళందరూ ఇంకా బయటికి వచ్చి చూస్తూ ఉంటారు. కొంతమంది కెమెరామెన్, ఫోటోగ్రాఫర్స్ వీళ్ళందరూ స్వప్నని ఫొటోస్ తీస్తూ ఉంటారు. స్వప్న చాలా ఫ్యాషనబుల్గా రెడీ అయ్యి ఇంకా అలా ఫొటోస్కి పోజ్ ఇస్తూ ఉంటుంది. అదంతా చూసిన అపర్ణాదేవి, ఇందిరాదేవి గారు అండ్ ఇటువైపు ధాన్యలక్ష్మి వీళ్ళందరూ, సీతారామయ్య అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అలా చూస్తూ ఉండిపోతారు. ఇంకా రుద్రాని మాత్రం చాలా కోపంగా ఫీల్ అవుతుంది. ఏయ్, ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. మీరు కాసేపు ఆగండి, నన్ను ఫోటోలకి పూర్తిగా పోజ్ ఇవ్వనివ్వండి అని అన్ని ఫోటోలకి పోజ్ ఇచ్చిన తర్వాత తీసుకున్నారు కదా అని అడుగుతుంది స్వప్న. సూపర్ మేడం, నిజంగా మీరు మిస్ ఇండియా అవ్వాలి మేడం, ఇంకా ఇక్కడే ఉన్నారు, ఎప్పటికైనా ట్రై చేయండి మేడం, ఇదిగోండి మీకు కావాల్సిన డబ్బులు మీ అకౌంట్లో వేసేసాం, థ్యాంక్ యూ మేడం అని చెప్పి ఆ ఫోటోగ్రాఫర్స్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఏయ్, ఏంటి పిచ్చి పనులు అని అడుగుతుంది రుద్రాని. పిచ్చి పనులు కాదు, మంచి పనులే అని అంటుంది స్వప్న. ఇదంతా ఎందుకు చేస్తున్నావు స్వప్న అని అడుగుతారు అపర్ణాదేవి. ఆంటీ, నాకు డబ్బు అవసరం, అందుకే నేను చేస్తున్నాను, అయినా నాకు డబ్బులు కావాలి అని నేను అడిగితే మా అత్త ఇవ్వలేదు, ఇవ్వకపోగా మీ పుట్టింటి నుండి తెచ్చుకో అని మా వాళ్ళని అవమానించింది, మరి నాకు డబ్బులు కావాలంటే నన్నేం చేయమంటారా ఆంటీ అని అడుగుతుంది స్వప్న. ఇంకా అపర్ణాదేవి వీళ్ళందరూ సైలెంట్గా ఉంటారు. ధాన్యలక్ష్మి, అయినా మీ పుట్టింటి వాళ్ళు ఏమిచ్చేశారని, వాళ్ళే దోచుకొని వెళ్తుంటే వాళ్ళని అడగమని నువ్వేలా చెప్పావు రుద్రాని అని అంటుంది ధాన్యలక్ష్మి. ఆంటీ, మాటలు కాస్త మర్యాదగా రానివ్వండి, మా పుట్టింటి వాళ్ళు దోచుకు వెళ్ళడం ఏంటి అని అంటుంది ఇంకా స్వప్న. అప్పుడే రాజ్ కావ్య అయితే ఇంటికి రీచ్ అవుతారు. దోచికి వెళ్ళకపోతే మరి మీ చెల్లి కావ్య ఆ ఇంటికి ఎందుకు వెళ్ళినట్టు, దోచిపెట్టడానికే కదా వెళ్ళింది అని అంటారు. షటప్ ఆంటీ అని అంటుంది స్వప్న. ఎంత ధైర్యం ఉంటే నన్నే తిడతావా అని అంటుంది ధాన్యలక్ష్మి. మర్యాద లేకుండా ఒక మనిషి దిగజారి మాట్లాడితే ఇలాగే మాట్లాడతాను అని అంటుంది స్వప్న. హలో స్వప్న,
ఏంటి అంతలా ఎగిరెగిరి పడుతున్నావు? నిజంగా మీ పుట్టింటి వాళ్ళకి డబ్బులంటే ఆశ లేకపోతే, దోచుకు వెళ్ళాలి అని అనుకోకపోతే కళ్యాణ్కి అప్పుని ఎందుకు ఎరవేస్తారు? ఎందుకు వాళ్ళ అల్లుడిని చేసుకోవాలనుకుంటారు అని అడుగుతుంది అనామిక. అనామిక అని గట్టిగా అరుస్తాడు రాజ్. ఒక్కసారిగా అనామిక షాక్ అయిపోతుంది. ఎవరి గురించైనా మాట్లాడేటప్పుడు కాస్త ముందు వెనక తెలుసుకొని మాట్లాడు. అప్పు గురించి మాట్లాడడం నువ్వు కరెక్ట్ కాదు. ఎందుకంటే అప్పు కళ్యాణ్ని ప్రేమించిందనే విషయం పెళ్లి పీటల వరకు వచ్చేంత వరకు మా ఎవ్వరికీ తెలీదు. తన ప్రేమని తనే మనసులో దాచుకొని కళ్యాణ్ నిన్ను ఇష్టపడుతున్నాడని తన ప్రేమని తను త్యాగం చేసింది. అయినా మీరు కూడా ఏంటి బావగారు, మీ భార్య వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు? అంతేలేండి, మిమ్మల్ని కూడా ఆ కావ్య కొంగుకి కట్టేసుకుంది కదా, తను ఏది చేసినా మీకు కరెక్ట్ అని అనిపిస్తుంది. నా భర్త కూడా ఉన్నాడు, నేను చెప్పిన మాట ఒక్కటి కూడా వినట్లేదు. కావ్య, నువ్వు బావగారికి ఏమిస్తున్నావో చెప్పు, నేను కూడా అదే ఫుడ్ పెడతాను. ఎందుకంటే తను నీ మాట వింటున్నాడు కదా అని అంటుంది అనామిక. ఇంకా చాలా కోపం వస్తుంది కళ్యాణ్కి. అనామిక అని గట్టిగా అరుస్తాడు. కళ్యాణ్ వైపు చూస్తుంది అనామిక. అనామిక, నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో నాకేమీ అర్థం కావట్లేదు. మా అన్నయ్యని ఇంత అవమానిస్తూ మాట్లాడుతున్నావు. అసలు నువ్వు అలా ఎలా మాట్లాడగలుగుతున్నావు? అయినా అప్పుకి, మా వదిన ఫ్యామిలీకి వేరే వాళ్ళపై ఆశపడడం అలవాటు లేదు. వారి డబ్బు కోసం పెళ్లి చేసుకోలేదు. కేవలం కుటుంబ గౌరవం కోసం మాత్రమే మా వదిన తల వంచుకొని తాళి కట్టించుకుంది, కానీ మా అన్నయ్య వెనకాలన్న డబ్బుని చూసి కాదు. అంతగా ఇంకా కరెక్ట్గా చెప్పాలి అంటే వాళ్ళు ఎప్పుడూ మా ఇంటికి వచ్చి మాకు డబ్బులు కావాలి అని అడగలేదు. కానీ మీ అమ్మా నాన్న బిజినెస్లో నష్టాలు వస్తే వాళ్ళకి డబ్బులు లేకపోతే మా అన్నయ్యని అడిగారు. మా అన్నయ్య వాళ్ళకి 2 కోట్లు సహాయం చేశారు. మరి దీన్ని నువ్వేమంటావు అని అడుగుతాడు కళ్యాణ్. అంటే ఏంటి కళ్యాణ్, నేను నిన్ను డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నానని నువ్వు అనుకుంటున్నావా అని అడుగుతుంది అనామిక. ఇంకా కళ్యాణ్ సైలెంట్గా ఉంటాడు. స్వప్న, అనుకోవడం ఏంటి, ఈ విషయం విన్నాక నాకు క్లియర్గా కన్ఫర్మ్ అయిపోయింది. కేవలం డబ్బు కోసం మాత్రమే నువ్వు కళ్యాణ్ని పెళ్లి చేసుకున్నావు. నీకు కవితలు మీద కానీ ఎవ్వరి మీద కానీ ఇంట్రెస్ట్ లేదు. కళ్యాణ్ని పెళ్లి చేసుకుంటే తనకి డబ్బులు వస్తాయని, తన పేరున ఆస్తి వస్తుందని, నువ్వు కోటీశ్వర్లా ఉండొచ్చనే నువ్వు క్లియర్గా అనామికని కళ్యాణ్ని పెళ్లి చేసుకున్నావు అని అంటుంది స్వప్న. ఏయ్ స్వప్న అని అంటుంది అనామిక. ఛీ, నోరు మూసుకో. ఇప్పటికే నీ గురించి నాకు ఇంకా క్రిస్టల్ క్లియర్గా అర్థమైంది. నిన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుండి కళ్యాణ్ ఒక్కటంటే ఒక్కరోజు కూడా సంతోషంగా ఉండిందే లేదు. ఒకవేళ నువ్వు నిజంగా కళ్యాణ్ని ప్రేమించే ఉంటే నువ్వు కళ్యాణ్ కవితలని ఎందుకు డిస్కరేజ్ చేస్తున్నావు? ఒకప్పుడు పేపర్లో మాత్రమే కళ్యాణ్ని చూశానని, ఆ కవితలకే నచ్చానని, తన్ని ప్రేమిస్తున్నానని అందరితో చెప్పిన నువ్వు ఇప్పుడు కవితలని అడ్డు పెట్టుకొని తనని బలవంతంగా ఎందుకు ఆఫీస్కి పంపించాలనుకుంటున్నావు అని అడుగుతుంది స్వప్న. ఇంకా అనామికకైతే ఏడుపు వస్తూ ఉంటుంది. అంతే, మీరెవరు నన్ను అర్థం చేసుకోలేకపోతున్నారు అని ఇంకా ఏడుస్తూ పైకి వెళ్ళిపోతుంది. అక్క, ఎందుకక్క అలా అన్నావు అని అడుగుతుంది కావ్య. లేకపోతే ఏంటే, మన పుట్టింటి వాళ్ళ గురించి మాట్లాడుతుంది. తనేదో పెద్ద చాలా మంచిదిలాగా తనే 2 కోట్లు తీసుకుందంటేనే అర్థమవుతుంది ఇదంతా కావాలనే చేస్తుందని అని అంటుంది స్వప్న. సరే, ఇంకందరూ కాస్త మాటలు అదుపులో పెట్టుకోండి, రండి లోపలికి వెళ్దాం అని ఇంక ఇందిరాదేవి గారు అందరినీ మందలించి లోపలికి తీసుకువెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా అనామిక తన రూమ్లోకి వచ్చి, ఇదేంటి ఇలా జరిగిపోయింది? అయినా కళ్యాణ్ మా మమ్మీ డాడీకి అప్పు తెచ్చిన విషయాన్ని అందరి ముందు చెప్పాలా? నా ప్లాన్ అంతా ఫెయిల్ అయ్యేటట్లు ఉంది. ఇప్పుడు ఈ విషయం అందరికీ తెలిసిపోయింది. అందరికీ నిజం తెలిసే టైం దగ్గరలో పడిందనిపిస్తుంది. నేను నిజంగా కళ్యాణ్ని డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నానని అనుకుంటారు అందరూ. అనుకోవడం ఏంటి, అదే కదా నిజం. ఇప్పుడు నేను ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది అనామిక. ఇంకా కళ్యాణ్ అనామిక దగ్గరికి వస్తారు. కానీ అనామికని పట్టించుకోకుండా తను రెడీ అయి వెళ్ళిపోబోతూ ఉంటారు. కళ్యాణ్ అని పిలుస్తుంది. ఏంటనామిక అని అంటాడు కళ్యాణ్. నువ్వు కూడా స్వప్న మాటల్ని నమ్ముతున్నావా కళ్యాణ్ అని అడుగుతుంది యాక్టింగ్ చేస్తూ. ఏ మాటలు అని అడుగుతాడు కళ్యాణ్. అదే, నేను నిన్ను డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నాను అనే విషయం అని అంటుంది అనామిక. చూడు అనామిక, నిజమనేదేంటో నా మనసుకి నీ మనసుకి మాత్రమే తెలుసు. నీ మనసుకి నువ్వు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావో నీకు క్లారిటీ ఉండి ఉంటుంది. నా మనసుకు కూడా
నేను నిన్నెందుకు పెళ్లి చేసుకున్నానో ఒక క్లారిటీ ఉండి ఉంటుంది. అలాంటప్పుడు ఎవరు ఎన్ని అనుకున్నా అవన్నీ ఉత్తి మాటలే అవుతాయి, కానీ నిజాలు అవ్వవు కదా. నేనైతే క్లియర్గా ఉన్నాను. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని, నువ్వు నన్ను బాగా చూసుకుంటున్నావని, నేను నిన్ను బాగా చూసుకోవాలని ప్రేమించాను కాబట్టే పెళ్లి చేసుకున్నాను. నువ్వు నా డబ్బు కోసం చేసుకున్నావో, నా మనసు చూసి చేసుకున్నావో అనే విషయం నీకే క్లారిటీ ఉండాలి. ఒకవేళ నువ్వు నా కవితల్ని నచ్చి పెళ్లి చేసుకుంటే ఈరోజు ఇలా నా కవితలని అవమానిస్తూ, అందరి ముందు నా పరువుని తీస్తూ, నన్ను నువ్వు ఒక నిందితుడిలా అందరి ముందు నిల్చోపెట్టవు. నువ్వు చెప్పిన అర్థం చేసుకున్నావనే నువ్వు అనుకుంటున్నాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు కళ్యాణ్. అంటే ఇప్పుడు కళ్యాణ్ ఏమంటున్నాడు? ఒకవేళ కళ్యాణ్కి కూడా నాపై అనుమానం వచ్చిందా అని ఆలోచిస్తూ ఉంటుంది అనామిక. ఇంకా రాజ్, కావ్య కూడా లోపలికి వస్తారు. కావ్య రాజ్ వైపు చాలా అభిమానంగా, ప్రేమగా చూస్తూ ఉంటుంది. ఏంటి అలా చూస్తున్నావు? ఆఫీస్కి వెళ్ళాలి రా అని అంటాడు రాజ్. అది కాదండి, అనామిక నన్నేదో అంటుంటే మీరు నాకు ఎందుకు సపోర్ట్ చేశారు అని అడుగుతుంది కావ్య. అలా అంటావేంటి? నిన్ను నేను కాకపోతే ఇంకెవరు సపోర్ట్ చేస్తారు? అయినా నువ్వు చాలా మంచిదానివి. నువ్వు ఎప్పుడూ అందరి మంచి గురించే ఆలోచిస్తావు. నీకు కానీ మీ ఇంట్లో వాళ్ళకి కానీ ఒకరి డబ్బు కోసం ఆశపడే అలవాటు లేదు. నాకు ఆ విషయం బాగా అర్థమైంది. కాబట్టి ఎవరు తప్పుగా మాట్లాడినా నువ్వు ఊరుకుంటావేమో, కానీ నేనైతే ఊరుకోను అని అంటాడు రాజ్. ఇంకా రాజ్ని హక్ చేసుకుంటుందన్నమాట కావ్య. రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇంకా రాజ్ అలా చూస్తూ ఉండిపోతాడు కావ్య వైపు. మీరు నన్ను ఇంతలా అర్థం చేసుకుంటున్నారు, కానీ ఎందుకు నా నుండి మీరు విడిపోవాలి అనుకుంటున్నారు అని ఏడుస్తూ అడుగుతుంది కావ్య. అంటే అది అని చెప్పి ఇంకా కావ్యాన్ని చూస్తూ ఉండిపోతాడనమాట రాజ్. ఇంకా పాపం కావ్య కన్నీళ్లు తుడుచుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. రాజ్ మాత్రం ఇంకా కావ్య గురించే ఆలోచిస్తూ ఆలోచనలో పడతాడు. ఇది ఇలా ఉండగా స్వప్న హ్యాపీగా 1.5 lakh వరకు సంపాదిస్తుందనమాట. అలా ఇంకా డబ్బుల్ని లెక్క పెట్టుకుంటూ ఉంటుంది. అదే టైంకి రాహుల్ స్వప్న దగ్గరికి వస్తాడు. స్వప్న అని పిలుస్తాడు. ఏంటి అని అంటుంది. ఏం లేదు, నా దగ్గర డబ్బులు లేవు, మమ్మీని అడిగితే ఇవ్వనంటుంది, నువ్వైనా ఇవ్వచ్చు కదా అని అడుగుతాడు రాహుల్. రాహుల్, నీకు సిగ్గుగా అనిపించటం లేదా అని అంటుంది స్వప్న. అయినా నిన్ను అడగడానికి నాకెందుకు సిగ్గు? మనిద్దరం ఎంతైనా ఒకటే కదా, నాకు ఒక్క 1 lakh ఇవ్వచ్చు కదా అని అడుగుతారు. 1 lakh కాదు కదా, ఒక్క పైసా కూడా నేను నీకు ఇవ్వను. నేను కష్టపడి సంపాదించుకున్న డబ్బులు నా కోసమే ఉంటాయి, కానీ నీ కోసం నేనెందుకు ఇవ్వాలి? నువ్వెప్పుడైనా కష్టపడి సంపాదించి నాకు తీసుకొచ్చివ్వు, అప్పుడు నేను ఇస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది స్వప్న. ఇది ఇలా ఉండగా కళ్యాణ్ పాపం అన్ని ప్లేసెస్ తిరుగుతూ ఉంటాడు. కానీ కళ్యాణ్కి మాత్రం ఎక్కడ ఇంకా కవితలనైతే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. అదే టైంకి కళ్యాణ్కి ఒక కాల్ వస్తుంది. హలో, ఎవరు అని అడుగుతాడు కళ్యాణ్. నేనెవరో నీకు తర్వాత చెప్తాను, నీ కవితలు చాలా బాగున్నాయి, ఒకసారి నేను చెప్పిన ప్లేస్కి రా అని కాల్ కట్ చేస్తారు. ఎవరు వీరు అని చెప్పి ఇంకా ప్లేస్కి వెళ్తాడనమాట కళ్యాణ్. అది చాలా పెద్ద పబ్లిషర్స్ది. ఇంకా అక్కడికి వెళ్ళి లోపలికి ఎంటర్ అవుతాడు కళ్యాణ్. అలా ఇంకా కళ్యాణ్ ఒక ఆఫీస్ రూమ్లోకి వెళ్తాడు. సార్, నా కవితలు అని అంటారు. నీ కవితలన్నీ నాకు ముందే తెలుసు, కూర్చో. నేనెవరో నీకు తెలుసా అని అడుగుతారు. లేదు సార్, మిమ్మల్ని నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అని అంటారు. సరే, నేను నీకు ఒక ఫోటో చూపిస్తాను, అప్పుడైనా నేను నీకు గుర్తొస్తానేమో అని ఒక ఫోటో చూపిస్తారు ఇంకా వ్యక్తి. ఆ ఫోటో చూసిన కళ్యాణ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అంటే మీరు అని షాక్ అయిపోతాడనమాట కళ్యాణ్. ఇంకా ఫోటోలో రుద్ర అని ఆ వ్యక్తి కలిసి ఉన్న ఫోటో అయితే ఉంటుంది. అంటే మీరు మా మావయ్య అని అడుగుతారు. అవును, లేటుగా అయినా కరెక్ట్గా గెస్ చేసావు, నేను రుద్రాని హస్బెండ్ని, నా పేరు శేఖర్ అని అంటారు. మావయ్య మీరు అని అంటారు. నేను ఎందుకు విడిపోయాననేగా నువ్వు అడుగుతున్నావు. చూడు, నేను మీకు దూరంగా ఉంటున్నా, మీ ఇంట్లో ఏమేం జరుగుతున్నాయి, ఎప్పుడు ఏమవుతుంది అనేది నాకు మినిట్ టు మినిట్ అప్డేట్ వస్తూనే ఉంటుంది. మీ అత్తయ్య, అదే రుద్రాని, నా దగ్గర డబ్బు లేదని, తనకి నాకిచ్చి పెళ్లి చేశారని రోజు చాలా బాధపడేది. తన కోసం నేను కష్టపడి డబ్బులు సంపాదించేవాణ్ణి. ఒకప్పుడు తనకి నచ్చుతుందని ఒక ఉద్యోగంలో జాయిన్ అయ్యి జీతమంతా తనకి తీసుకువచ్చి ఇచ్చేవాణ్ణి. కానీ తను ఎప్పుడూ సంతోషపడిందే లేదు. ఇంకా ఎక్కువ కావాలి, ఇంకా ఎక్కువ కావాలని నన్ను టార్చర్ పెడుతూనే ఉండేది. నాకప్పుడు అర్థమైంది, లోపం నాలో లేదు,
తను డబ్బున్న వాడిని పెళ్లి చేసుకోవాలనుకుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు తనని బలవంతంగా నాకిచ్చి పెళ్లి చేశారని, నేను ఏం చేస్తే నీకు నచ్చుతానో చెప్పమని తన్ని బ్రతిమలాడాను. అయినా తను నా మాట వినలేదు. అప్పటికప్పుడు ₹1,00,00,000 సంపాదించమనేది. అలా చెయ్యాలంటే కేవలం దొంగతనం తప్ప ఇంకేం చేయగలం? దొంగతనం నాకు ఇష్టం లేదు. కాబట్టి నేను తనతో విడిపోవాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. తను కూడా హ్యాపీగా తన పిల్లల్ని, మా పిల్లల్ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది అని చెప్తారు రుద్రాణి వాళ్ళ హస్బెండ్. ఇదంతా అని అంటాడు కళ్యాణ్. నీకెందుకు చెప్తున్నాను అనుకుంటున్నావు? అంతే కదా, నాకు అర్థమైంది. ఎందుకు చెప్తున్నానంటే నా పరిస్థితి నీ పరిస్థితి ఒకేలా నాకు అనిపిస్తుంది. ఇలా ఎందుకంటున్నానో నువ్వు బాధపడద్దు. ఎందుకంటే నా డబ్బు కోసం నేను సంపాదిస్తానేమోనని నన్ను రుద్రాణి ఎలా పెళ్లి చేసుకుందో అనామిక కూడా నువ్వు డబ్బున్నవాడివని మాత్రమే పెళ్లి చేసుకుంది. తను నీ వ్యక్తిగతానికి, తను నీ కవిత్వాలకి, తను నీకున్న రచనలకి విలువ ఇవ్వదు. నీ వెనకాల ఉన్న ఆస్తికి మాత్రమే తను విలువనిస్తుంది. కాబట్టి నువ్వు నాకులా అవ్వకుండా ఉండాలి అంటే నేను నీకు సహాయం చేయాలి. అందుకే నేను నీకు సహాయం చేస్తున్నాను అని అంటారు రుద్రాణి వాళ్ళ హస్బెండ్. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కళ్యాణ్. ఎవరు అవునన్నా కాదన్నా నీ కవితలని నేను పబ్లిష్ చేస్తాను అని ఒప్పుకుంటారు. ఇంకా రుద్రాణి వాళ్ళ హస్బెండ్. కళ్యాణ్ అలా షాక్లో ఉండిపోతారు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది.